కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 9 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 20,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లను పంపిణీ చేయడం రికార్డు కానుంది. ఈ కార్యక్రమం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కష్టాలను తీర్చాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 10th విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, ప్రత్యేక తరగతులకు హాజరు కావడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వేల రూపాయలు వెచ్చించి సైకిళ్లు కొనే స్తోమత లేదని గ్రహించి బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విద్యార్థినికి సైకిల్ అందజేసే బాధ్యతను జిల్లా కలెక్టర్ ద్వారా విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సైకిళ్ల పంపిణీ నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం బుధవారం ఉదయం 11 గంటలకి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో సహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరు కానున్నారు. తొలుత కరీంనగర్ టౌన్లోని 10th విద్యార్థులకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేయనున్నారు. ఇందుకోసం స్టేడియంలో 21 స్టాల్స్ ను రంగురంగుల బెలూన్లు, షామియానాలతో అందంగా అలంకరించారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ పుట్టినరోజులను కేకులు కట్ చేసి సంబరాలు, పార్టీలతో జరుపుకుంటారు. అయితే బండి సంజయ్ మాత్రం వీటికి భిన్నంగా గత కొన్ని నెలలుగా తన పుట్టినరోజును ప్రజాసేవకి అంకితం చేస్తున్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆయన పుట్టినరోజు వేడుకలు హంగు ఆర్భాటాలు లేకుండా సాగుతున్నాయి. ఈసారి 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ద్వారా ఆయన తన సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. జూలై 11న ఆయన పుట్టినరోజు కాగా 2 రోజుల ముందుగానే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బండి సంజయ్ కేవలం సైకిళ్ల పంపిణీతోనే ఆగలేదు. గతంలో కూడా వైద్య, విద్యా రంగాలకు కోట్లాది రూపాయల విలువైన సహాయం అందించారు. గత ఏడాది పుట్టినరోజున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అధునాతన వైద్య పరికరాలు, ఫ్రీజర్లు, మెడికల్ సామాగ్రి పంపిణీ చేశారు. ఇటీవల వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఏరియా ఆసుపత్రులకు దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన అధునాతన మెడికల్ ఎక్విప్మెంట్ అందించారు. కరోనా సమయంలో సంజయ్ సురక్ష పేరుతో అంబులెన్స్లు, మెడిసిన్స్, ఇంజెక్షన్లు, గ్లౌజులు వంటివి అందించి ప్రజలకు అండగా నిలిచారు. బండి సంజయ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను సేకరించి ఈ 20,000 సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక్కో సైకిల్ ధర దాదాపు 5,300 రూపాయలు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీలో కరీంనగర్ జిల్లాలో 3,096 సైకిళ్లు, రాజన్న సిరిసిల్లలో 3,841 సైకిళ్లు, జగిత్యాలలో 1,137, సిద్దిపేటలో 780
383, హన్మకొండలో 491 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక్కో డివిజన్కు 50, మున్సిపల్ పరిధిలో వార్డుకు 50 సైకిళ్లు అందజేస్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరీంనగర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. ఈ నెల 11న ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో దాదాపుగా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. మొత్తంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇటు కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, హన్మకొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా దశల వారీగా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అయితే తన జన్మదినం 11వ తారీఖు అయినప్పటికీ రేపే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సరస్వతితో పాటు జిల్లా సిపి పోలీస్ కమిషనర్ కూడా గౌసల్లం, అదేవిధంగా ఉన్నతాధికారులు, అదేవిధంగా అధికారులు, మిగతా రాజకీయ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం వేదిక కానుంది. అంబేద్కర్ స్టేడియంలో ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ మనం వెనుక చూస్తున్న విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వేదికను పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సైకిళ్ల పంపిణీకి సంబంధించి కూడా 21 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. బెలూన్లు, అదేవిధంగా రకరకాల ఆకర్షణీయమైనటువంటి రంగుల్లో కూడా ఈ స్టాళ్లన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లని చక్కచక్క కొనసాగి ఏర్పాట్లు కూడా పూర్తి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం ఒక పండగలగా జరిపేందుకు కూడా ఇటు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా రేపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ యొక్క 10th చదివేటువంటి విద్యార్థులు కూడా ఒక పండగ వాతావరణంలో, అదేవిధంగా 10th చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా సైకిళ్లను పంపిణీ కార్యక్రమం మొదటిసారిగా బండి సంజయ్ కుమార్ పంపిణీ చేయడంతో వాళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక ఎంపీ ఈ CSR ఫండ్స్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించినటువంటి ఫండ్స్తో ఈ నిధులను సేకరించి కూడా మొత్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తం ఈ నిధుల ద్వారా దాదాపుగా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దేశంలో మరెక్కడా లేని విధంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో మొత్తానికైతే ఈ 10th క్లాస్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా తాము రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం స్పెషల్ క్లాసులకు కూడా విద్యార్థులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ పరీక్షలకు దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో కూడా వీళ్ళకు ప్రిపరేషన్ సమయాల్లో కూడా విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఈ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దృష్టికి రావడం జరిగింది. దానిపైన ఆయన స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాదాపుగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్లో 3,093, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,900, ఒక జగిత్యాలలో 1,100, అదేవిధంగా హన్మకొండలో 900, మరోవైపు సిద్దిపేట జిల్లాలో 1000 చొప్పున మొత్తం 10,000 సైకిళ్ల పంపిణీతో పాటు కరీంనగర్లో ఉన్నటువంటి 66 వార్డుల్లో 66 వార్డుకు ఒక్కొక్క వార్డుకు 50 చొప్పున కూడా ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాల వారిగా, అదేవిధంగా గ్రామాల వారిగా కూడా అక్కడ గ్రామాల వారిగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు 10 నుంచి తర్వాత 25 వరకు, అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కూడా 10 నుంచి 25 వరకు కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదంతా కూడా ఒక నెల రోజుల పాటు జరిగే కార్యక్రమం. రేపు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది.
రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం. కానీ దీని దశల వారికి ఒక నెల పాటు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా డిఓలు, అదేవిధంగా డిఓల ద్వారా ఎంఈఓలకు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా కూడా ఏదైతే ఈ 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఎంపిక చేసి నిజమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సైకిల్ అందనటువంటి లక్ష్యంతో కూడా ఈ యొక్క జాబితా ప్రకారం కూడా వీళ్ళకు అందించనున్నారు. మొత్తంగా ఒక ప్రణాళిక ద్వారా మొత్తం ఒక నెల రోజుల్లో కూడా ఈ 20,000 సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిపేందుకు మొత్తం పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ 20,000 సైకిళ్లను ఓ ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేయడం ఇదే తొలిసారి అనుకోవచ్చా? 20,000 సైకిళ్ల పంపిణీ అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఏ ఎంపీ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటు విద్యా వైద్యం పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆయన తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరోనా కాలంలో కూడా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి రోగులను స్వయంగా పరామర్శించడం జరిగింది. వారికి అవసరాన్ని బట్టి కిట్లను కావచ్చు, గ్లౌజులను కావచ్చు, ఇవన్నిటి కూడా అందించి అక్కడ ఆసుపత్రులు అవసరమైనటువంటి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇతర అధికారులు కూడా సమన్వయం చేసుకొని తానే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక ఇదే కాకుండా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఇటు హుజరాబాదు, ఉస్నాబాదు, జమికుంట, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రుల్లో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి బండి సంజయ్ వారికి అవసరమైనటువంటి వైద్య పరికరాలు అదేవిధంగా మెడిసిన్తో పాటుగా అధునాతనటువంటి ఎక్విప్మెంట్ను కూడా సమకూర్చడం జరిగింది. వీటన్నిటి కూడా దాదాపుగా 5 కోట్ల నిధులు సమీకరించాల్సి వచ్చింది. ఇక ఇవే కాకుండా మరోవైపు ఈ బండి సంజయ్ సురక్ష సంవిధాన్ పేరుతో కూడా ఒక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి బండి సంజయ్ ఈసారి మరో కార్యక్రమానికి వినూత్నంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా 20,000 పంపిణీ కార్యక్రమం ద్వారా ఆయన ఒక చరిత్ర సృష్టించనున్నారు. రామకృష్ణ, కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకు బండి సంజయ్ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో ఆయన 2 సార్లు ఎంపీగా గెలవడానికి దోహదపడుతున్నాయనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఆయన కేవలం ఈరోజు ఎంపీగా కేంద్ర సహాయ మంత్రిగా కాకుండా కూడా ఇటు కరీంనగర్ పార్లమెంటే కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే తానున్నటువంటి భరోసా కల్పించేటువంటి నేత బండి సంజయ్ ఇటు ఎంపీ కాకముందు కూడా ఆయన చాలా తన పార్లమెంట్ పదే కాకుండా చాలా పక్క జిల్లాలో కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో తనకు ఏదైతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇతర నేతలు కావచ్చు ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందున్నటువంటి నేత బండి సంజయ్ ఆపదలో వాళ్ళకి ఏదైనా ప్రమాదాల్లో చిక్కుకున్నా లేకపోతే వాళ్ళు అనారోగ్యం సంబంధించినటువంటి అంశాల్లో ఆసుపత్రి పాలైనా లేకపోతే ఎక్కడైనా కుటుంబాల్లో మృతి చెందినటువంటి కుటుంబాలను కానీ మిగతా నేతల కంటే ముందుండి పరిశీలించినటువంటి నేత బండి సంజయ్ ఆధారంగా చాలా మంది పేదల కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆదరణ పొందినటువంటి నేత బండి సంజయ్గా పేర్కొంటూ ఉంటారు. అదేవిధంగా ఇటు పార్టీ క్యాడర్ను కూడా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ పార్టీకి పాడకలో ధైర్యం నింపే పరిస్థితి, పార్టీ క్యాడర్లో ఎలాంటి ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే అనారోగ్యం పాలవుతున్నా కూడా ఆయన స్వయంగా వెళ్ళి పరామర్శించడం కాకుండా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందిస్తుంటారు. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా కాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన తన పార్లమెంటు పరిధిలో వారానికి 2 సార్లు ఇక్కడ పర్యటిస్తూ ఉంటూ కూడా ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన పార్లమెంటు పరిధిలో ఎప్పుడు వదిలిపెట్టి ఉండరు. ఎందుకంటే కరీంనగర్కి వచ్చిన తర్వాత కూడా తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన కూడా ఫోకస్ చేస్తుంటారు. తన ఏమైనా ఆపదలు ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఆయన తన సాయాన్ని అందిస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 9 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 20,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.
ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లను పంపిణీ చేయడం రికార్డు కానుంది. ఈ కార్యక్రమం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశంపైన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ప్రజల నుంచి ఎలాంటి ప్రశంసలు అందుతున్నాయి? ఈ నెల 11వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఉన్నాయి. ఆయన జన్మదిన వేడుకల కంటే ముందే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 20,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని ఆయన నిర్ణయించారు. ఎందుకంటే పోయిన సంవత్సరం జరిగిన జన్మదిన వేడుకలకు సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య పరికరాలను, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన మెడికల్ కిట్లు, ఇతరత్ర అన్నీ కూడా సమకూర్చారు. ఎందుకంటే పేద నిరుపేద ప్రజలందరికీ కూడా వైద్యం అందాలి, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా గత సంవత్సరం ఆయన చేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క సైకిల్ కాస్ట్ వచ్చి 5,300 రూపాయలు పడుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఖర్చుకు భయపడకుండా, వెనకడుగు వేయకుండా 20,000 సైకిళ్లను పంపిణీ చేయబోతున్నారు. రేపు ఈ స్టేడియం వేదికగా, ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించే కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అదేవిధంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా వస్తున్నారు. వచ్చి ఆయన మొదటగా సమావేశాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఒక్కొక్క పాఠశాలకు సంబంధించి ఆ విద్యార్థులకు అనుగుణంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఆ స్టాళ్లలో సైకిళ్లను ఉంచుతారు. ఉంచి ఒక్కొక్క విద్యార్థికి కూడా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు భారీగా ఈ స్టేడియానికి వస్తారు. మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా రాజకీయాల్లో కానీ లేకుంటే ఇతరత్ర వృత్తిలో ఉన్నవారు ఒక హోదాలో ఉన్నారంటే చాలు, వారు పుట్టినరోజులను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భారీగా కేకులు కట్ చేస్తారు. అదేవిధంగా మంచి దావతులు ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా పార్టీలు ఇలాంటి రిసార్ట్స్లలో వేడుకలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనం గతంలో అనేకం చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కానీ బండి సంజయ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అదేవిధంగా RSSలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. సామాన్య కార్యకర్తగా ఆయన భారతీయ జనతా పార్టీలో జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి దశ నుంచి అక్కడ ప్రారంభించిన ఆయన జీవితం ఇవాళ భారతీయ జనతా పార్టీలో జాతీయ కమిటీలో స్థానం దొక్కే వరకు ఆయన చేరుకున్నారు. జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేసేవారు ఎవరైనా చూస్తాం, కేంద్ర మంత్రులుగా ఉన్నవారు ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఉంటూ ఆ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు చూడడం, అదేవిధంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను తిరుగుతూ వ్యవహారాలు చేస్తుంటారు. కానీ ఆయన ఎక్కువగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంటారు. పార్లమెంటు ప్రజలకు సేవ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. పార్లమెంటు ప్రజల్లో ఎవరికి చీమ చిటుక్కువన్నా వెంటనే అక్కడ వాలుతారు. వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు. కష్టసుఖాలు తెలుసుకొని ముందుకు నడుస్తారు. కాబట్టి ఆయన ప్రజల మనసుగా నిలిచిపోయారు. అందరూ విద్యార్థులు కూడా ఆయనను సంజయ్ అన్న అంటూ ఆప్యాయంగా పేరు పెట్టి పలకరించే, పేరు పెట్టి పిలిచే అంత సాన్నిహిత్యం ఆయనకు ప్రజలతో నెలకొబడి ఉంది. అందుకే ఆయన పేద ప్రజల కొరకు ఎప్పుడు పరితాపించి ముందుకు పోతారు. అందులో భాగంగానే రేపు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బండి సంజయ్ ఏదైతే సేవా దృక్పథంతో ముందుకు పోతున్నారో ఆ సేవా దృక్పథాన్ని అందిపుచ్చుకోవాలి. పేద విద్యార్థులందరికీ సైకిళ్ళ పంపిణీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారంటే వారు పేద విద్యార్థులై ఉంటారు. వారు సుదూర ప్రాంతం నుంచి ఏదైతే పాఠశాలకు వెళ్తుంటారో నడిచి వచ్చేవారు ఉంటారు. లేకుంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే గిరిజన తాండాలు, లేకుంటే ఇతరత్ర నిరుపేద విద్యార్థులు ఉంటారు కావచ్చు. వారు నడిచి పాఠశాలలకు వెళ్లకుండా ఉండేందుకు వారి కోసం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం రేపు ఉండబోతుంది. ఇది పూర్తిగా పేదలకు సంబంధించిన కార్యక్రమంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.